ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మీకు ఐడియా ఉంటుంది. ఆ బౌన్స్ అయిన బాల్ ఇక్కడ తగిలి స్పాట్లోనే చనిపోయాడు. ఈ పర్టికులర్ పార్ట్ తగిలినప్పుడు అంత స్పాట్ డెడ్ అవడానికి గల కారణం ఏంటి? యాక్చువల్లీ ఒక కంట్రీ డెవలప్మెంట్ అంటే దాని మోర్టాలిటీస్ కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ తగ్గుతూ రావాలి. గవర్నమెంట్ తరఫు నుంచి అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయాలి. ప్రతి ఆఫీస్లో ప్రతి దీంట్లో జాయిన్ అయిన ఎంప్లాయీ ఒక సంవత్సరం అయ్యే లోపు ఈ కోర్స్ చేసి చూపించాలి. చిన్న చిన్న పిల్లలు ట్రామా అయ్యి చుట్టుపక్కల హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ సరైన సకాలంలో ఫెసిలిటీస్ లేక సకాలం ట్రీట్మెంట్ అందుక కాంప్లికేట్ అయ్యి మా దగ్గరికి వచ్చి ఐసీయూలో నెల రోజులు 2 నెలలు ఉండి కొట్టుకుని అప్పుడు మెల్లకి బయటకు వస్తాం. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎస్పెషల్లీ క్రికెట్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మీకు ఐడియా ఉంటుంది. ఆ బౌన్స్ అయిన బాల్ ఇక్కడ తగిలి స్పాట్లోనే చనిపోయాడు, ఆన్ ద స్పాట్. సో అంటే ఇట్ వాజ్ క్రికెట్ హిస్టరీలోనే అలాంటి ఇన్సిడెంట్ అనేది వెరీ రేర్ కదా. సో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని చాలా వెరీ సేఫ్టీ కదా సార్, ఎవ్రీథింగ్ ఈ సేఫ్టీ. బట్ ఈ పర్టికులర్ పార్ట్ తగిలినప్పుడు అంత స్పాట్ డెడ్ అవడానికి గల కారణం ఏంటి? హెల్మెట్ ఆల్వేస్ కాపాడుతుందని గ్యారంటీ ఏం లేదు. హెల్మెట్ మీదగా ఇంజరీ తగిలినా కూడా ఆ ఇంజరీ ఉన్న ఫోర్స్ బట్ అండి అంతా. ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకుని నేను బిల్డింగ్ కిందకి వెళ్తే ఆ బిల్డింగ్ కూల్చేస్తాను నా మీదంటే చెప్పలేం కదా. హెల్మెట్ కాపాడుతుంది లేదు. హెల్మెట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో బ్రెయిన్ డ్యామేజ్ అనేది చాలా రిస్కీ పేషెంట్ ప్రాణానికి. అండ్ బ్రెయిన్ డ్యామేజ్ని రివర్స్ చేయడం కూడా డాక్టర్స్ చాలా కష్టం. ఓకే, మీరు హాస్పిటల్కి వచ్చినా కూడా లోపల మీకు చెప్తారు అప్పుడు బ్రెయిన్ ఇంజరీ అమ్మ, బ్లడ్ క్లాట్ అయిన లోపల అంటారు, బ్లడ్ క్లాట్ అయిపోయిన లోపల. సో మనం ఏంటంటే ఆపరేషన్ చేసే బ్లడ్ క్లాట్ తీయాలని చెప్పి. ఓకే, సో ఏమవుతుందంటే బేసిక్గా మన బ్రెయిన్కి చుట్టూ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఓకే, సో ఇంజరీ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ అయ్యి ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతాయి ఆ ఏరియాలో. సో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో మన హెడ్ అనేది ఒక బోనీ పార్ట్, లోపల బ్రెయిన్ సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, సో ఆ బ్లడ్ క్లాట్ బ్లీడ్ అవుతే క్లాట్ పెరుగుతూ ఉంటుంది, సైజ్ ఎక్కువ బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో బ్రెయిన్ ష్రింక్ అవుతూ ఉంటుంది. ఆ క్లాట్ బ్రెయిన్ కంప్రెస్ చేస్తుంటుంది. ఎందుకంటే ఈ బోనీ పార్ట్ని ఏం చేయలేదు కదా, బయటికి రాలేదు. సో లోపల బ్రెయిన్ కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంప్రెస్ అవుతుందో ఆ పార్ట్ కాన్షియస్నెస్ కోల్పోతూ ఉంటుంది. అందుకే సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా అంత కాన్షియస్ లో అవుతుంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా లోపలికి వెళ్ళి ఈ స్కల్ ఇక్కడ పార్ట్ ఓపెన్ చేసి ఆ బ్లడ్ క్లాట్ని తీసి బ్రెయిన్ ఫస్ట్ నార్మల్ అవనివ్వాలి. ఆ కంప్రెషన్ ఆపాలి బ్రెయిన్ మీద. ఆల్రెడీ అయిన డ్యామేజ్ని ఎవరేం చేయలేరండి. ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండానే సర్జరీ చేస్తారు, ఆపుతారు. సో అందుకనే ఈ బ్రెయిన్ సర్జరీస్లో రికవరీ అనేది ఎవరి చేతిలో ఉండదు. ఓకే, అది పేషెంట్ అయిన టైం బట్టి, ఎంత టైం తన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై లేకుండా ఉంది, ఎంత బ్లడ్ లాస్ అయింది, ఈ అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్, పేషెంట్ యంగా ఓల్డా, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్ అవుతుంది. అవి మన చేతిలో ఉండవు. మన చేతిలో ఉన్నది ఇది. ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఆపి ఆ క్లాట్ వెంటనే తీయాలి. ఓకే, అది రివర్సిబుల్ అయితే రివర్సిబుల్ అవుతుంది, లేదంటే లేదు. అదంతా నెక్స్ట్ తర్వాత పద్ధతి. ఓకే, మన సపోర్ట్ ఇస్తే. సో అది కనుక సివియర్ ఇంజరీ అయితే, సో మేజర్ పార్ట్ డ్యామేజ్ అయితే సడన్ డెత్ అవుతుంది బ్రెయిన్ ఇంజరీలో. ఎక్కువ కట్స్ అయిపోయినా కూడా లోపల బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ సడన్గా. ఇప్పుడు మన హార్ట్ని కంట్రోల్ చేసేది అన్ని కంట్రోల్ చేసే సెంటర్స్ ఇక్కడే ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి అన్నీ. సో ఆ సెంటర్కి డైరెక్ట్గా దెబ్బ వెళ్తే సడన్గా హార్ట్ అయిపోతుంది, సడన్గా బ్రీదింగ్ అయిపోతుంది. రెస్పిరేటరీ సెంటర్ అంటారు, ఇవన్నీ ఉంటాయి మన దాంట్లో. సో ఎక్కడ సడన్గా అక్కడ దెబ్బ తగిలితే మనం ఏం చేయలేము. తీసుకొచ్చేలోపే పేషెంట్ ప్రాణం పోతుంది. సో హెడ్ ఇంజరీ అనేది అందుకే చాలా రిస్కీ. అందుకే ఎవరైనా కూడా మనకు తెలిసిన కూడా తల దెబ్బ తగిలిందా అని అడుగుతారు ఫస్ట్. ఇంకొక ఆర్టికల్ నేను చదివానండి, ఐ విల్ రీడ్, మీ ముందే చదువుతాను. కంట్రీ విత్ ద మోస్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా with over 450,000 fatalities reported annually, India tops the list of countries with the most traffic accidents. The rapid growth of population and vehicles coupled with inadequate road infrastructure and lack of traffic management. And main point only, traffic accidents in India cause a lot of death every year. They also cost lot of money because they damage vehicle and property. And ఇయర్కి 450,000 ఓన్లీ యాక్సిడెంట్. ఇంత మేజర్ అన్నప్పుడు
మనం ఇంత నేషనల్ హైవేస్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఇంత జరుగుతున్నప్పుడు బట్ వీటికి ప్రికాషన్స్ కానీ లేకపోతే ఆ ప్రిపరేషన్స్ కానీ ఇప్పుడు ట్రామా సర్జన్స్ అనేది ఆ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు. అంటే ఇండియా టాప్లో ఉందంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఎవ్రీ 4 కిలోమీటర్స్కో ఒక ట్రామా సర్జన్ లైక్ సర్జరీ ప్లేసెస్ ఉండాలి, అంటే అలాంటి ఎమర్జెన్సీస్ ఉండాలి. కానీ అలాంటి అసలు లేకపోవడమే విచిత్రంగా ఉంది. మనం గ్రో అవుతున్నాం కానీ దాంతోపాటు యాక్సెస్ కూడా బాగానే. యాక్చువల్లీ ఒక కంట్రీ డెవలప్మెంట్ అంటే దాని మోర్టాలిటీస్ కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ తగ్గుతూ రావాలి, అప్పుడే కంట్రీ గ్రో అయినట్టు. కానీ మన దగ్గర ల్యాక్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు. ఉన్నా కూడా చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోరు. అందరికీ కారు కావాలి, అందరికీ వెళ్ళాలి, వేరే వేరే పనులు ఉంటాయి. యాక్సెస్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ మన దగ్గర, మనకున్న పాపులేషన్కి చాలా తక్కువ. ఇప్పుడు మెట్రోలు వస్తున్నాయి కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ. అండ్ రోడ్ ఎమ్మట జనాలకు అవగాహన లేదు. ఫస్ట్ థింగ్, ట్రామా అవ్వకుండా ఏం చేయాలి, ట్రామా అయిన వెంటనే ఏం చేయాలి, ట్రామా అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఈ బేసిక్ అవగాహన చాలామందికి లేదు, తెలియదు ఎవరికి. ఇప్పుడు మీరు అడిగారు ఒక యాక్సిడెంట్ అయితే వెంటనే ఏం చేయాలని చెప్పి, చాలామంది అవగాహన లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయాలి, కంపల్సరీ చేయాలి చెప్పాలంటే. ప్రతి ఆఫీస్లో ప్రతి దీంట్లో జాయిన్ అయిన ఎంప్లాయీ ప్రతి సంవత్సరం అయ్యే లోపు ఈ కోర్స్ చేసి చూపించాలి. బేసిక్ కోర్స్, బేసిక్ సిపిఆర్ కోర్స్, ఇమీడియట్ ఫస్ట్ రెస్పాండర్ కోర్స్ అంటారు మేము దీన్ని. ఫస్ట్ రెస్పాండర్ అంటే ఒక పేషెంట్కి ఒక మనిషికి ఏమైనా అయితే వాళ్ళ పక్కన వాళ్ళకి రెస్పాండ్ అయ్యే ఫస్ట్ రెస్పాండర్ అంటారు. సో వాళ్ళు బేసిక్ తెలియాలి. మీకు చెప్పిన పల్స్ చూడడం, కాన్షియస్నెస్ చూడటం, వాళ్ళకి తెలియాలి బేసిక్. ఈ ట్రైనింగ్ ఎవరైనా తీసుకోవచ్చు, మెడికల్ పర్సన్ అవసరం లేదు, నార్మల్ మనుషులు ఎవరైనా తీసుకోవచ్చు ట్రైనింగ్. చదువు లేకపోయినా ఎవరైనా తీసుకోవచ్చు ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ ఇది. ఈ ట్రైనింగ్ అందరూ చేయాలని కంపల్సరీ ఉండాలి. ఈ ట్రైనింగ్ ఒకటి చేస్తే సరిపోదు అండి. అంబులెన్స్ నెట్వర్క్ని పెంచాలి, హాస్పిటల్స్ పెంచాలి, ట్రామా టీమ్స్ పెంచాలి. ట్రామా సర్జరీ అన్ని చోట్ల ఉండలేరు. సో ఈ ట్రామా సర్జరీ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ పెట్టి టీమ్స్ పెట్టాలి వాళ్ళ సూపర్విజన్లో. అలా పెట్టుకోవచ్చు. అలా ఒక ఊరికి ఒక ట్రామా సర్జన్, 2-3 ట్రామా సర్జన్లు ఉన్నా కూడా వాళ్ళ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ పెట్టి డ్యామేజ్ ఎక్కడ వాళ్ళ కింద ట్రైన్ అయ్యాలి. టీమ్స్ ఉంటాయి, టీమ్స్ హ్యాండిల్ చేస్తారు, వేర్ నెసరీ తెలుగు. ఇలా గవర్నమెంట్ ఏమన్నా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకొని, ఇప్పుడు ఇలాంటి జరుగుతున్న కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ ఈ డిపార్ట్మెంట్ని ఎవ్రీ హాస్పిటల్స్లో ఉండాలి అని మ్యాండేటరీస్ ఏమైనా చేశారా? ప్రస్తుతానికైతే ఇప్పుడు చేయలేదు. సర్ప్రైజింగ్లీ ట్రామా సర్జరీ కోర్సు ఎయిమ్స్లో ఉంది, కానీ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్, నేషనల్ మెడికల్ ఇప్పుడు ఎన్ఎంసీ ఫామ్ అయింది కదా, ఎంసీఏ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ ఫామ్ అయింది. వాళ్ళకు కూడా యాజ్ సూపర్ స్పెషాలిటీ కోసం ఇంకా రికగ్నిషన్ రాలేదు. రికగ్నైజ్ ఇంకా రాలేదు మన స్టేట్ కౌన్సిల్స్కి. ఇంకా ఎయిమ్స్ ఈజ్ అన్ అటానమస్ బాడీ. సో ఎయిమ్స్లో కోర్సెస్ ఉన్నాయి, ఇంకా రికగ్నిషన్ రాలేదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎన్ఎంసీ లాస్ట్ 3-4 years బ్యాక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనే దే స్టార్టెడ్ దిస్ కోర్స్ కాల్డ్ ఎంఎస్ ట్రామటాలజీ. అంటే మేము ఎంఎస్ సర్జరీ తర్వాత చేసాము ఇది. సో జనరల్ సర్జరీ లెవెల్లోనే ఎంఎస్ ట్రామటాలజీ అండ్ సర్జరీ అని కోర్స్ స్టార్ట్ చేశారు. బట్ ఓన్లీ 3-4 కాలేజ్లోనే స్టార్ట్ అయింది ఇండియాలో. బట్ ఇలా ఉందని చాలామంది మెడికల్ స్టూడెంట్స్కి తెలియదు, అవగాహన లేదు ఎవరికి. ట్రామా సర్జరీ అంటే ఏంటో మెడికల్ డాక్టర్స్లోనే చాలామందికి ఇంకా అవగాహన రావట్లేదు. ఎప్పుడైనా సరే న్యూ స్పెషాలిటీ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందండి, టైం పడుతుంది. సో టైం పడుతుంది జనాలకి, కానీ జనాలకి ఇంపార్టెన్స్ తెలియాలి. వాళ్ళకి ట్రామా అయితే ఎక్కడికి రావాలి, వచ్చి అక్కడ ట్రామా మీ దగ్గర ట్రామా ట్రీట్ చేసే డాక్టర్ ఉన్నారా, ట్రామా సర్జన్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నారా లేరా, ట్రీట్ చేయగలరా లేరా, ఇవన్నీ జనాల నుంచి అవగాహన రావాలి. మీరు చేసే ఇంజరీస్ దాని అడగాలి, ఇంజరీస్ ఏంటి ఏమైంది అని జనాలు అడగాలి. డాక్టర్స్ అందరూ చేస్తారు కదా, అందరూ బాగానే చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే తెలిసినా తెలియకపోయినా ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటారు. సో దాని నుంచి అది డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. బట్ పేషెంట్స్లో కూడా అవగాహన రావాలి. మేము ఎక్కడికి వెళ్ళాలి ట్రామా అయితే, దేని ట్రామా సెంటర్ అంటారు, ఏ హాస్పిటల్కి వెళ్తే ఈ ట్రామా సర్జన్ ఉంటారు, ఆర్ ఈ ట్రామా చేసే డాక్టర్స్ ఉంటారు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రామా సర్జరీ అంటే ఒక టీమ్, అది ఒక టీమ్ ఉంటుంది, ట్రామా టీమ్స్ ఉంటాయి. ఒక ట్రామా సర్జన్ ఉంటాడు, దాంతో పాటు ఆర్థోపెడిక్స్ ఉంటారు, న్యూరో సర్జన్ ఉంటారు, ఫిజియోథెరపీ ఉంటారు, ఈ కౌన్సిలర్స్ ఉంటారు, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఉంటారు, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు,
డైటీషియన్స్ ఉంటారు, ఫిజియోథెరపీ ఉంటారు, అందరూ కలగలిసిన పెద్ద టీం అది. ఇట్స్ ఎ వెరీ బిగ్ టీమ్. ఓకే. ఈ టీమ్స్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఫస్ట్. రైట్. గవర్నమెంట్ ఈ టీమ్స్ ఫామ్ చేస్తేనే అవుతుంది. ప్రతి హాస్పిటల్లో ఫామ్ చేయాలి డెడికేటెడ్ టీమ్స్. అంటే ఇప్పుడు ఆ ట్రామా టీమ్స్లో ఉన్న వాళ్ళు సర్జన్ కానీ ఆర్థోపెడిషన్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటా అలా చేసుకున్నా మళ్ళీ వాళ్ళ అవైలబిలిటీ ఉంటుంది కదా. రైట్. సో డెడికేటెడ్ టీమ్స్ ఉండాలి. రైట్. ఇవన్నీ టైం పడుతుందండి రావడానికి. వస్తున్నాయి, స్టార్ట్ చేస్తున్నారు, బట్ టైం పడుతుంది. సరే, ఇప్పుడు పిల్లలు కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఇప్పుడు కింద పడినప్పుడు ఈ హిప్ నుంచి కింద వరకు బోన్ బ్రేక్ అయినా లేకపోతే యాక్సిడెంట్లో దానికి మళ్ళీ రాడ్ కనెక్ట్ అవ్వడానికి లేకపోతే రాడ్స్ వేసి చేయడం అనేది చేస్తుంటారు కదా. సో అలాంటి మీకు తెలిసిన మీరు చూసిన కేసెస్ లాంటి అది మైన్యూట్ పోయేది ఇవి లేకపోవడం వల్ల మేజర్ అయ్యి అలాంటి ఏమైనా మీరు చూసారా, లేకపోతే జరుగుతున్నాయా మీకు తెలిసి? చిన్నపిల్లలు మనం యాక్చువల్లీ ట్రామా చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఓకే. ఇప్పుడు స్కూల్లో 2-3 మెట్ల నుంచి పడిపోయారని చెప్పి మనకు కాల్ వస్తూ ఉంటుంది. బాగానే ఉన్నారని చెప్పి ఇంటికి తీసుకెళ్తాం, లేకపోతే ఒకసారి చూపించి తీసుకెళ్ళిపోతాం. ఓకే. కానీ ప్రాపర్ టాప్ టు హెడ్ టు టో ఎవాల్యుయేషన్ ఎవరు చేయరు. ఓకే. ఓకే. ఎందుకంటే చిన్నపిల్లల్లో హెడ్ టు టో ఎవాల్యుయేషన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనలాగా గట్టి బాడీస్ కాదు, వాళ్ళకి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. వాళ్ళకి కూడా ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయాలి, ట్రామా ఎవాల్యుయేషన్. ఏదైనా ట్రామా. ఇప్పుడు ఆడుకుంటారు, ఇంటి ముందు ఆడుకుంటుంటారు, చాలామంది వదిలేస్తుంటారు, ఆడుకుంటుంటారు, ఏ కారో బైక్ వచ్చి అలా అలా గుద్దుతూ ఉంటుంది. ఓకే. సో పిల్లలకి ట్రామాస్ ఇంజరీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అవైలబిలిటీ లేక, అంటే సపోజ్ మీరు ఫ్రాక్చర్ అన్నారు, ఫ్రాక్చర్ అయింది పేషెంట్కి, పిల్లడికి తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అవైలబిలిటీ లేక అనేది యూజువల్లీ ఉండదండి. ఎందుకంటే అన్ని మేజర్ హాస్పిటల్స్లో, పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో అవైలబిలిటీ ఉంటుంది. ఆర్థోపెడిషన్స్ కానీ, ట్రామా వాళ్ళు కానీ, న్యూరో సర్జన్స్ కానీ అవైలబిలిటీ ఉంటారు. అవైలబిలిటీ లేకుండా ఉండదు. కానీ దెర్ ఆర్ సెంటర్స్ వేర్ క్యాపబిలిటీ లేకపోయినా ట్రీట్ చేయడానికి ట్రై చేయటం. ఓకే. ఓకే. సో మంచి టైంలో రిఫర్ చేయకపోవటం, అలా పిల్లలు బ్యాడ్ అవటం, ఇలాంటి చాలా కేసులు ఉంటాయి. మేము ఢిల్లీలో చాలా కేసులు చూసాం. చాలా కేసులు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ట్రామా అయ్యి చుట్టుపక్కల హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ సరైన సకాలంలో ఫెసిలిటీస్ లేక, సకాలం ట్రీట్మెంట్ అందక ఒక 2-3 days అలాగే అవి కాంప్లికేట్ అయ్యి మా దగ్గరికి వచ్చి ప్రాణ పరిస్థితిలో వచ్చి ఐసీయూలో 1 రోజులు 2 నెలలు ఉండి ప్రాణాలు కొట్టుకుని అప్పుడు మెల్లగా బయటకు వస్తారు. ఇవన్నీ అవుతుంటాయి. అవ్వని ఏం కాదు కానీ అవుతుంటాయి. మీరు చూసిన ఒక మేజర్ యాక్సిడెంట్ ఏదైనా ఢిల్లీలో, మీరు ఎనీథింగ్ అంటే యాక్సిడెంట్స్ అంటే ఎయిమ్స్ ఢిల్లీ అనేది ఒక రిఫరల్ సెంటర్ అండి. జయప్రకాష్ నారాయణ ఎపెక్స్ ట్రామా సెంటర్ అనేది మన ఇండియాస్ టాప్ లీడింగ్ ట్రామా సెంటర్ అని చెప్పొచ్చు. సో అక్కడ వచ్చే పేషెంట్స్ 70,000 సంవత్సరానికి, ఓన్లీ ట్రామా మాత్రమే. యాక్సిడెంట్ కేసెస్ మాత్రమే 70,000 సంవత్సరానికి వస్తాయి. రఫ్గా 70,000 కేసులు అంటే రోజుకి ఆల్మోస్ట్ 150-200 కేసులు వస్తుంటాయి. ఓన్లీ యాక్సిడెంట్స్, ట్రామా. యాక్సిడెంట్స్ అంటే అది అన్ని ట్రామా, కత్తిపోట్లు కానీ, బుల్లెట్ గాయాలు కానీ, పైనుంచి పట్టడం, అన్ని ఆల్ ట్రామా కేసెస్. సో లోడ్ చాలా ఎక్కువ. మీరు ఒక కేసు నేను చెప్పలేం కానీ ప్రతిరోజు ఎన్నో కేసులు వస్తుంటాయి, వెరైటీ కేసులు, డిఫరెంట్ కేసులు. ఇలా కూడా యాక్సిడెంట్ అవుతుందా, ఇలా కూడా ఉంటుందా అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఏంటంటే ఒక ఆయన ఒక 30 ఏళ్ళు ఉంటాయేమో, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయనకి. సో మెట్లు ఎక్కుతా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా మెట్లు ఎక్కుతున్నాడు. సడన్గా మెట్లు పైనుంచి జారిపడి కింద ఒక రాడ్ ఉంటుంది, పోల్ రాడ్ లాంటిది. సో ఆ రాడ్ మీద పడితే ఆ రాడ్ ఆయనకి ఇక్కడి నుంచి లోపల దిగిపోయి ఇక్కడ దాకా వచ్చి ఇలా పైకి వచ్చింది, శరీరం లోపల నుంచి. ఆ రాడ్ పడుతుంది, అలాగే వచ్చారన్నమాట హాస్పిటల్కి. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కేస్. ఆయనకి కడుపు ఇన్వాల్వ్ అయింది, పొట్టలో పేగులు, హార్ట్ పక్క నుంచి వెళ్తుంది, స్పైన్ ఉంది, నెక్ పైకి వచ్చింది. అఫ్కోర్స్ ఆపరేషన్ చేసాం, పేషెంట్ బతికాడు, రాడ్ తీసామంతా. ఛాలెంజింగ్ కేసెస్. ఇంకొకటి మీకు ఈ అడిగారు కాబట్టి ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా కత్తితో పొడిచారు, ఎవరు లేకపోతే బై ఛాన్స్ ఎక్కడో గుచ్చుకుంది, గ్లాస్ పీస్ గుచ్చుకుంది, లేకపోతే ఇంకేదైనా షార్ప్ ఆబ్జెక్ట్ మీద పైనుంచి మెట్ల మీద జారితే ఏదో దేమే పడ్డారు. మనకు చాలామంది ఏంటంటే అది తీసేసి గొడ్డగట్టి తీసుకొస్తారు హాస్పిటల్కి. ఓకే. ఒకసారి బాడీలో బయట నుంచి ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ దిగినా కూడా దాన్ని ఎప్పుడు తీయకూడదు. రియల్లీ? ఎవరు తీయకూడదు దాన్ని. అలాగే పేషెంట్ని హాస్పిటల్ తీసుకురావాలి. నిజం, తీయకూడదు. ఎందుకో చెప్తాను మీకు.
ఇప్పుడు కత్తి దిగిన సపోజ్ మెయిన్ థింగ్స్ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, నైఫ్ అనుకుందాం. ఇప్పుడు నైఫ్ లోపల దిగినప్పుడు అది ఒక బ్లడ్ వెజల్ లోపల దిగి ఉంటుంది, దిగే ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ, ఎక్కడైనా బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా. అది దిగినప్పుడు ఎక్కడైతే బ్లడ్ వెజల్లో ఒక టేర్ అయింది, నైఫ్ ఇక్కడ దిగింది, సో ఆ టేర్లో నైఫ్ ఉంది, సో బ్లీడింగ్ బయటకు అవ్వకుండా అది ఆపుతుంది నైఫ్. మీరు తీసేస్తే ఆ టేర్లో నుంచి నైఫ్ తీసేస్తారు, సో బ్లీడింగ్ అంతా టేర్ నుంచి బయటకు అవుతూ ఉంటుంది బాడీ లోపల. ఓకే, అది ఎక్కడైనా సరే, ఇక్కడ గుచ్చుకున్నా ఎక్కడ వెనక గుచ్చుకున్నా సరే. బట్ అది కొంతమంది సెప్టిక్ అవడం అంటారు, లేకపోతే ఇంకోటి. మీరు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు కదా, మీరేమి ఒక రోజు 2 రోజులు అలాగే ఉంచి హాస్పిటల్ తీసుకెళ్తారు కదా. కరెక్ట్. సో ఎప్పుడైనా సరే ఇలాంటివి కంపల్సరీ హాస్పిటల్కి వచ్చాకే డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఇన్ అండర్ విజన్ చూసుకుని స్లోగా చేసుకుంటూ తీస్తాం మేము. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటారు, ఆ ఎన్విరాన్మెంట్లో తీయాలి దాన్ని. మనం బయట ఎలా పడితే అలా తీసేసి అక్కడ గుడ్డ కట్టేసి తీసుకొస్తుంటారు హాస్పిటల్కి, అది చాలా తప్పు, అలా చేయకూడదు అసలు. అలా చేస్తే మీరు ఇంకా బ్లీడింగ్ని, ఆ కత్తే మీ సగం బ్లీడింగ్ ఆపుతుంది. మీరు దాన్ని తీసేస్తే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ టేర్ నుంచి మీరు తీసేస్తే బ్లీడ్ అంతా అయిపోతుంటుంది బయటికి. అండ్ లోపల ఏం బ్లీడ్ అవుతుంది మీకు తెలియని కూడా తెలియదు తీసిన తర్వాత. మీరు అంతా బాగుంది అనుకుంటారు, తీసుకొస్తారు, వచ్చేపటికి లోపల 2 లీటర్ల రక్తం పోయి ఉంటుంది. ఆ కత్తి ఉండటం వల్ల ఆపుతుంది అది, చెప్పాలంటే డ్యామేజ్ అయింది కానీ అట్లీస్ట్ బ్లీడింగ్ ఆపుతుంది, బ్లీడింగ్ ఆపుతుంది. సో అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనిషి ప్రాణం పోయేది బ్లీడింగ్ వల్ల, అది ఆపుతుంది. మిగతా డ్యామేజ్ అంతా మనం వచ్చి రిపేర్ చేసుకునేది ఒకటి. సో ఎప్పుడు తీయకూడదు. ఏం గుచ్చుకున్నా సరే బాడీలో దాన్ని అక్కడ కట్ చేసి, ఒకటి పెద్దలు గుచ్చుకుంటే అక్కడ కట్ చేసి బయట కట్ చేసి దాంతో అలాగే రావాలి హాస్పిటల్కి. ఓకే, ఫ్లాట్గా పుడుకోబెట్టి అలాగే తీసేయాలి. దట్స్ ఆల్వేస్ గుడ్. సో మనకి పిల్లలు ఆడుకోవడం, అప్పుడు చిన్నప్పుడు మనం ఆడుతుంటే పడడం లేవడం అని కామన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పాప పడినప్పుడు వాళ్ళకి ఈ పైన బ్లడ్ రావడం, లేకపోతే దానికి ఏదో ఫస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ మన జనరల్గా ఏంటంటే అప్పట్లో పసుపు వేసేసి ఆ బ్లడ్ ఆగడానికి అని చెప్పేసి, సో అలాంటి చాలామందికి ఆ కేసెస్ చూస్తూనే ఉంటారు, చిన్న దొరుకుతూనే ఉంటాయి. అలాంటి వాటికి అంటే మనం ప్రైమర్ ఏం చేయాలి అనేది ఇష్టపడుతున్నాం. సో పిల్లలు నేను చెప్పినట్టు ఇంతకుముందు సున్నితంగా ఉంటారు బాగా, వాళ్ళకి దెబ్బలు ఈజీగా తగులుతాయి బాగా. సో వాళ్ళకి ఎంత దెబ్బలు తగులుతున్నాయో మనం డిసైడ్ చేయలేం. మనం ఏంటంటే చిన్న దెబ్బలే ఇంకెక్కడ తగలేదు అనుకుంటాం, కానీ వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం లేము అక్కడ. వాళ్ళు ఏ ఫోర్స్తో పడ్డారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిన పెద్ద వ్యక్తి వస్తే వాళ్ళు అడగగలరు, మీరు ఎంత స్పీడ్లో ఉన్నారు, ఏం గుద్దింది, ఎంత స్పీడ్లో గుద్దింది, మీరు దూరంగా వెళ్ళి పడ్డారా, మీరు పడినప్పుడు బైక్ హ్యాండిల్ అని గుచ్చుకుందా, అవి తగిలిందా, అయితే అన్నీ అడుగుతాం మనం. పిల్లలు అన్నీ చెప్పలేరు, వాళ్ళకి ఏం తెలియదు, చెప్పలేరు. సో మనమే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అందుకే పిల్లల్లో మేము ఇంకా అగ్రెసివ్గా వెళ్తాం, వాళ్ళు చెప్పారు కాబట్టి. పెద్దవాళ్ళు చెప్పింది కాబట్టి మేము ఎవాల్యుయేషన్ తీసుకుంటాం. పిల్లలు అలా కాదు, మేము వి గో ఈవెన్ మోర్, ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి స్కానింగ్ చేసుకోవడము, ఐ చేసుకోవడము, ఇమేజ్ చూసుకుంటాం. ఎందుకంటే పిల్లలు చెప్పలేరు. అండ్ పిల్లలకు ఒకవేళ సపోజ్ కనుక ఇంజరీస్ లోపల ఉంటే వాళ్ళు చాలా త్వరగా బ్యాడ్ అవుతారు. పిల్లలు త్వరగా బ్యాడ్ అవుతారు. ఇంజరీస్ కనుక లోపల తెలియని ఇంజరీస్ ఉంటాయి, పెద్ద ఇంజరీస్ ఉంటాయి. మీరు చూడండి, సపోజ్ కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. దీనికి ఇమ్యూనిటీ కాదు కదండి, బ్లడ్ లాస్ తట్టుకునే శక్తి ఉండాలి. ఇమ్యూనిటీ గురించి ఒకటే కాదు, బ్లడ్ లాస్ ఇంపార్టెంట్. ఎందుకు మీరు అనుకుంటారు డాక్టర్స్ ఎందుకు ఊరికే అన్ని మన ట్రామాకి వెళ్ళినప్పుడు అన్ని ఎక్కువ స్కాన్లు ఎందుకు చేస్తాను అనుకుంటారు మీరు. ఎందుకంటే ఇప్పుడు 100 మందిలో 90 మందికి స్కాన్ అన్ని నార్మల్ వచ్చినాయి అనుకుందాం, కానీ 10 మందిలో స్కాన్ చేయడం వల్ల మేజర్ ఇంజరీస్ బయటపడతాయి, వాళ్ళని కాపాడగలం. అదే ఆ మిగతా 90 మందిలో ఏ 10 మంది అని ఈ 10 మంది ఉండొచ్చు కదా. సో అందుకనే ఇవన్నీ ప్రోటోకాల్స్, స్టడీలు జరిగినాయి, అన్నిటి మీద సైంటిఫిక్ స్టడీస్ జరిగాయి, అన్నిటి మీద ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇలా ఇంత మెకానిజం డేంజరస్, ఏ డేంజరస్ మెకానిజం బట్టి ఇంత ఎవాల్యుయేట్ చేయాలని చెప్పి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బీపీ, మన రెస్పిరేషన్, బ్రీదింగ్ ప్యాటర్న్ అండ్ మన కాన్షియస్నెస్ లెవెల్, దీనికి ఒక స్కోరింగ్ ఉంటుంది. అది బాగుంటే నెక్స్ట్ స్కోరింగ్ ఏంటంటే మనకి జరిగిన మెకానిజం, అంటే మోకాలు పైన మోచేతి పైన ఇంజరీస్ అవటం, పెద్ద ఇంజరీస్ అవటం, 2 బోన్స్ కన్నా ఎక్కువ ఎరగటం, అండ్ కత్తిపోట్లు బాడీలో ఛాతీ మీద కడుపు మీద ఉండటం,
అండ్ ఏదైనా బాడీ చచ్చిపడిపోయి ఉండటం, పెరాలసిస్ రావటం, ఇలాంటివన్నీ డేంజరస్ ఇంజరీస్ అనమాట. ఇది ఉంటే ఆ ఒక్క స్కాన్ చేయడం కాదు, మొత్తం బాడీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇంకెక్కడైనా ఇక్కడ ఎంత పెద్ద ఇంజరీ మనకి బాడీలో 2 చోట్ల బోన్ ఇరిగిందంటే చాలా ఫోర్స్ యాక్ట్ చేసి ఉండాలి మన మీద. రైట్. ఎంతో ఫోర్స్ యాక్ట్ చేసి ఉండాలి. రైట్. బోన్స్ అంత ఈజీ కాదు కదా, అంత ఫోర్స్ ఉంటే తప్ప మన బోన్స్ ఎరగవు. సో ఇంకెక్కడో ఇంజరీ ఉంది, తెలియని ఇంజరీ, కనపడిన ఇంజరీ. సో దానికోసం చూసుకోవాలి, మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన దీని తర్వాత నెక్స్ట్ మెకానిజం. కార్ ఎంత స్పీడ్లో ఉంది, అండ్ కార్ నుంచి మనిషి బయటకు వచ్చి ఎగిరిపడ్డా, తను ఉన్న కారులో తను నార్మల్గా ఉన్నా కూడా పక్క సీట్ వాళ్ళకి డెత్ అయిందా, ఏమైనా మేజర్ ఇంజరీస్ అయినాయా. పక్క సీట్ డెత్ అయ్యి మీరు నార్మల్గా ఉంటాను కాదు, లోపల ఇంజరీస్ ఉండొచ్చు. అంత ఫోర్స్ పక్కన సీట్ మీద పడిందంటే మీ మీద కూడా పడి ఉండాలి. సో ఎన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మాకు ఈ స్టేజెస్ ఉంటాయండి, వీటిలో ఈ క్రైటీరియా బట్టే మేము ఇవాల్యుయేషన్ చేసుకుంటాం. ఎందుకంటే ఓవర్గా చేస్తే తప్పేం లేదు డయాగ్నోసిస్, అండర్ చేయకూడదు. తక్కువ చేసి మిస్ అయితే చాలా కష్టం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు. కొంచెం ఎక్కువ చేసుకుని నష్టమేం లేదు. లేదని తెలిస్తే ఎవరికైనా ఊపిరి పీల్చుకోవచ్చు హ్యాపీగా. అంతేగా. సో అదే మెయిన్ థింగ్ మాకైనా సార్. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే ఇంజరీస్ అన్నీ బయటపడతాయి కాబట్టి మేము స్కాన్లు అన్నీ ఎక్కువ చేసుకుంటాం. ఎస్పెషల్లీ పిల్లలు ఇంకా ఎక్కువ చేసి వాళ్ళు చెప్పలేరు కాబట్టి అది మెయిన్ థింగ్. పిల్లలు ఒక స్టెప్ చెప్పలేరు కాబట్టి ఇంకా స్టెప్ ఎక్కువ వెళ్ళి వాళ్ళు ఇంకా ఏమీ మిస్ అవ్వకూడదని చెప్పి. ఎందుకంటే పెద్దోళ్ళు పర్లేదు చెప్పగలరు, చాలా చూసారు లైఫ్లో. చిన్నపిల్లలు వాళ్ళు ఏం తెలీదు, వాళ్ళకి ఇంజరీ అయిందని కూడా వాళ్ళకి తెలియదు పాపం.